అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోన పోటీలో ఓటరు మహాశయుడు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో పాటు గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోని పార్టీ, అటు బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు. సెంటిమెంట్ కలిసి వస్తుందని కారు పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన సైలెంట్ ఓటును నమ్ముకున్నారు. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు సాయంత్రం తోటి ప్రచారంకు సంబంధించిన గడువు ముగియనుంది. ఇక మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం తోటి ప్రచార గడువు అయితే ముగియనుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు అటు కాంగ్రెస్ వర్షన్ అందించేందుకు మా ప్రతినిధి హేమ, అలాగే బీఆర్ఎస్ వర్షన్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా హేమ, మీరు చెప్పండి, ఈ రోజు సాయంత్రం తోటి 5 గంటలకు కూడా ఈ ప్రచార గడువు అనేది ముగియనుంది. ఉదయం నుంచే కూడా అటు క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ వర్షన్ ఏంటి? 7 డివిజన్లు 4 లక్షల మంది ఓటర్లు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల గడువు ఈరోజు సాయంత్రం ముగియబోతోంది. మొత్తం రాష్ట్రంలోనే హాట్ కేక్లా మారినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగియబోతోంది. మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, సోమాజిగూడ, రెహ్మత్ నగర్, వెంగళరావు నగర్ అండ్ షేక్పేట్. ఈ 7 డివిజన్లో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎలా అయినా సరే గెలవాలి అంటూ కూడా 3 ప్రధాన పార్టీలు ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తీసుకున్నాయి. ఇక ఇప్పటికే మొత్తం కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం 3 పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ పడిలో పడ్డారు. ప్రచారం మొత్తం కూడా ముగిసింది. సో ఎలా అయినా సరే ఓటర్లను పోలింగ్ బూత్కి తీసుకురావాలి, తమ పార్టీకి ఓటు వేయించుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఒక్కసారి మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడ ప్రాంతంలో ఉన్నాము. ప్రతి ఒక్క దగ్గర కూడా ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఏదైతే పోలింగ్ అంటే ఓటు వేసేటటువంటి బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఒకటి ఇలా పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా పోలింగ్ డేట్తో సహా పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడూ 50% కంటే ఎక్కువ ఓట్లు పడవు. సో ఎలా అయినా సరే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలి అంటూ కూడా భావిస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీలైనంత వరకు పోలింగ్ రేషియో పెంచాలి అని కూడా భావిస్తున్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఎక్కడికక్కడ ఇలాంటి హోర్డింగ్స్ని కూడా పెట్టింది. ప్రస్తుతం మనం చూడొచ్చు చక్కగా ఐ విల్ ఓట్ ఆన్ November 11th అంటూ కూడా ఒకటి పెట్టినారు. ఇక్కడ బ్యాలెట్కి సంబంధించినటువంటి పూర్తి యూనిట్ని మొత్తం కూడా 16 సంబంధించినటువంటి డిఫరెంట్ పార్టీస్, అంటే ఇదంతా కూడా ఒక డమ్మీ. ఆ రోజు ఎలక్షన్లో ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళకి ఇలాంటి ఒక బ్యాలెటే కనిపిస్తుంది. ఇందులో వాళ్ళకి నచ్చినటువంటి పార్టీకి ఇలా ఒక బటన్స్ ఉంటాయి, వాటి మీద ప్రెస్ చేస్తే అది వాళ్ళకి కావాల్సిన ఎవరైతే ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకి ఓటు వెళ్తుంది. సో మొత్తానికి పోలింగ్ డేట్ అండ్ ఇది 61 జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి బై ఎలక్షన్. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ హైదరాబాద్, డిస్ట్రిక్ట్ కమిషనర్ జిహెచ్ఎంసీ అంటూ కూడా ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది. అండ్ పోలింగ్ బూత్స్కి సంబంధించి ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి హోర్డింగ్స్ కూడా పెట్టారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే అసలు ఓటర్స్ని ఏ విధంగా పోలింగ్ బూత్కి తీసుకురావాలి అంటూ కూడా
మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మరొక వైపు ఎలక్షన్ కమిషన్ కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విలేజెస్లో చూసుకుంటే దాదాపు 70-80% ఓటింగ్ షేర్ అనేది ఉంటుంది, అక్కడ ఓట్లు నమోదవుతాయి. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం 50% కూడా ఓటింగ్ అనేది దాటదు. చాలా వరకు ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ మోరోవర్ పెద్ద ఎత్తున ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 50% పోలింగ్ అనేది ఎప్పుడు కూడా దాటడం లేదు. సో ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గతంతో పోలిసి ఈసారి ఓటింగ్ రేషియో కూడా పెంచాలి అంటూ కూడా భావిస్తున్నారు. అయితే మొత్తానికి ఇప్పటికే 3 పార్టీలు కూడా ప్రచారం ముగించుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలతో కంప్లీట్ ప్రచారం ముగుస్తుంది. ఇక 11వ తారీఖు ఎన్నికలు ఉంటాయి, 14వ తారీఖు వాటికి సంబంధించిన ఫలితాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మేమే గెలుస్తాము అంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఓటర్లు ఎవరి వైపు మగ్గు చూపబోతున్నారు, 11వ తారీఖు ఏం జరగబోతోంది, నిజంగా ఓట్ షేర్ పెరుగుతుందా, 14వ తారీఖు ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం రైట్ హేమ, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అటు జేహెచ్ఎంసీ కూడా దీనికి సంబంధించి కొన్ని పోల్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు కూడా హోర్డింగ్స్ కూడా పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ లైవ్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ఈ రోజు ప్రచార గడువు ముగియబోతుంది. సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి సంబంధించి చెక్ పెట్టే అవకాశం ఉంది. మరి ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్నాయి. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 కూడా తలపడనున్న పరిస్థితి. మరి బీఆర్ఎస్ ఏమంటుంది, ప్రచారం ప్రారంభించిందా ఈరోజు? ఖచ్చితంగా ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికను తలదన్నేటువంటి విధంగా అయితే తెలంగాణలో మరొకసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తంగా పూర్తిగా 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఎలక్షన్ అధికారులు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. పూర్తిగా కేంద్ర బలగాలతో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి స్థానిక పోలీసులతో కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమదైన శైలిలో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. మొదట అందరికంటే ముందే తమ క్యాండిడేట్ని అనౌన్స్ చేసినటువంటి పార్టీ నామినేషన్ వేయడానికి ముందే, బీఫామ్ ఇవ్వడానికి ముందే ప్రచారంలో దూసుకుపోయిందనే చెప్పాలి. అన్ని పార్టీల కంటే ముందే ప్రచారాన్ని మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ముఖ్యంగా సెంటిమెంట్నే నమ్ముకున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. గతంలో మాగంటి గోపీనాథ్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, అలాగే కేసీఆర్ హయాంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారంలో పదే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. మరొక పక్క 6 డివిజన్లలో కూడా ఇప్పటి వరకు రోడ్ షోలు అయితే నిర్వహించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే అన్ని తానయ్యి కూడా ఈ 10 రోజుల నుంచి విస్తృత స్థాయి ప్రచారంలో అయితే పాల్గొనని చెప్పాలి. పితృవియోగంతో హరీష్ రావు కొంత ఈ ప్రచారానికి దూరంగా ఉన్నా కూడా నిన్నటి నుంచి తాను కూడా ఈ విస్తృత స్థాయి ప్రచారంలో అయితే పాల్పంచుకున్నారు. నిన్న షేక్పేట్లో ఒక కార్నర్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి హరీష్ రావు ఈరోజు మోతీనగర్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకొని కార్యకర్తలతో అలాగే ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రసన్నం చేసుకునేందుకు అయితే కార్యాచరణను చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే ఈరోజు 5 గంటలతోని ఈ యొక్క ప్రచార గడువు ముగియడంతో పూర్తిగా ఇన్ని రోజులు ప్రచారం చేసినటువంటి మైకులన్నీ కూడా మూగబోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రచార రథాలు కావచ్చు, వారి క్యాంపెయినర్స్ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు 5 గంటలతోని ఆగిపోతాయి. కాబట్టి ఎలా ఈ ఉన్న సమయాన్ని, ఈ విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి అన్న దానిపైన కూడా ఇప్పటికే అందరూ కూడా ముఖ్య పార్టీల నేతలందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ తీసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కార్డు మీద ప్రింట్ చేసి దానికి బాకీ కార్డు అనేటువంటి పేరుని ఏర్పాటు చేసి ఆ బాకీ కార్డునే ఒక ప్రచార అస్త్రంగా మలుచుకొని ప్రచారంలో అయితే దూసుకుపోయిందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పేద ప్రజలకు అమలు చేస్తోంది, కాంగ్రెస్కు బుద్ధి చెప్పినట్లు అవుతుందంటూ కూడా ప్రచారంలో భాగంగా, రోడ్ షోలో భాగంగా అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇష్యూ తీసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కూడా మాగంటి సునీతను క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి మొదటి భార్య కుమారుడికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కొంత లోగడగా ఉంచేందుకు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మనకు ప్రస్తుతం. మరి చూడాలి, ఈరోజు 5 గంటల వరకు అయితే పూర్తిగా ప్రచారం అయితే కొనసాగనుంది. అనంతరం
ఇన్ని రోజులు ప్రచారం చేసినటువంటి మైకులు ప్రచార రథాలన్నీ కూడా మూగబోనున్నాయి ప్రస్తుతం. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయని చెప్పాలి. ఈ రోజుతోటి ప్రచార గడువు కూడా ఆగిపోనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచార గడువు ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అలాగే ఇతర బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతూ ప్రజల్లో తమ నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండడంతో అధికార పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించి ప్రచార ప్రక్రియలో ఉదయం నుంచే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు బీజేపీకి సంబంధించిన వర్షన్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యేందుకు వెంకట్, చెప్పండి వెంకట్. ఈ రోజు ప్రచార గడువు ఆఖరి తేదీ, ఈ రోజుతో అన్ని కూడా ఆగిపోనున్నాయి ప్రచారానికి సంబంధించి. మరి బీజేపీ ఏమంటుంది, అసలు బీజేపీకి సంబంధించి ప్రచారాలు ఏ విధంగా సాగాయి, వాళ్ళ వర్షన్ ఏంటి? ప్రస్తుతం చివరి రోజు ప్రచారానికి సమయం ఉంది కాబట్టి సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉంది కాబట్టి బీజేపీ ఇవాళ మహాపాదయాత్ర పేరుతో విజయ సంకల్ప యాత్ర పేరుతో మహాపాదయాత్ర చేపడుతుంది. మొత్తం 7 డివిజన్లో ఇంటింటికి మరొకసారి ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటికే గల్లీలలో కావచ్చు మొత్తం 7 డివిజన్లో ఇంటింటికి తిరగడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతంతో బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి ఉన్నారు. ఆయన అపార్ట్మెంటు సమూహాలతో ఇప్పటికే మమైకమవుతూ ప్రచారాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అన్న, ఏంటి చివరి రోజు ఇవాళ ప్రచారం ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేయబోతుంది? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ని కలుస్తున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ని కిషన్ రెడ్డి గారు కూడా వేరే ఏరియాలో కలుసుకుంటూ ఇటు వస్తున్నారు. నేను కూడా ఇక్కడ వేరే అసోసియేషన్ దగ్గర ఉన్నాను. షేక్పేట్ ఏరియాలో ముఖ్యమైన వాళ్ళని కలిసే ప్రోగ్రాంలో ఉన్నాం మేము. భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ లేని విధంగా వారికి వారు పిలిచి ఇక్కడ మాకు అసోసియేషన్ వాళ్ళు పిలుస్తున్నారు. ఇది సత్యం ఒకటి. రెండోది, ఎక్కడికి పోయినా బండి సంజయ్ గారి మీటింగ్స్, ఈటల రాజేందర్ గారు, రఘునందన్ గారు, కిషన్ రెడ్డి ఎవరి మీటింగ్స్ పోయినా కానీ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు పైసల ప్రభావాలు పెట్టి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు చాలా 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 రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇది తీసుకుంటాము, దానికి ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తాము, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇది నిజం అది. బట్ నేను ప్రజలందరినీ కూడా కోరుకునేది, కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇక్కడ ఎక్కడ తిరుగుతలేరు. వారు తిరిగేది ఓన్లీ మైనార్టీస్ ఏరియాలలో తిరుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని హిందూ బంధువులు ఆలోచించుకోవాలి. వాళ్ళకు కావాల్సిన ఆ ఓట్లు పడితే చాలు, వీళ్ళది అవసరం లేదు, వీళ్ళకి డెవలప్మెంట్ చేయకున్నా కానీ ఇక్కడ మాకు ఉంటారు వీళ్ళు ఎప్పటికన్నా అనేది ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి మనం ఎటువైపు ఓటేయాలని. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూడండి. దీపక్ రెడ్డి గారు మీకు ఎల్లప్పుడూ ఉంటారు ఇక్కడ. దీపక్ రెడ్డి మీకు ఏ సమస్య వచ్చినా ఉంటాడు. దాన్ని ఆలోచించుకొని నాకు ఓటేసి 1వ నెంబర్పై ఓటేయవలసిందిగా మీ అందరికీ. మీకు అంటే జనరల్గా ముస్లిము ఇవన్నీ 3 రోజుల నుంచి కూడా తెర మీద తీసుకొచ్చారు. హిందువులకు ముస్లింలకు మధ్య జరుగుతున్న ఎన్నిక అనే ప్రధాన అంశం తీసుకొచ్చారు. ఇవి ఫలిస్తాయా మీకు? నేను అనేది హిందువులు ఆ టైప్లో ఉండరండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మెంటాలిటీ అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళే ఉంటారు హిందువులు. కానీ వాళ్ళు అక్కడ చూస్తలేరు. రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఆయన ఓన్లీ ముస్లింల గురించి, ఓట్ల గురించి ఎంతటికైనా దిగజారుతా అని టోపీలు పెడుతున్నారు. ముందల వాళ్ళకు కూడా టోపీలు పెడుతున్నాడు ఆయన. మైనార్టీ మినిస్ట్రీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలండి? జనరల్ కడుతున్నా, తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు. ఒక భారత క్రికెటరు ఎన్నో స్కామ్స్లలో ఇరుక్కున్నటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టవలసిన ఏముంది. సెకండ్ది వచ్చేసి వాళ్ళ గ్రేవ్యార్డ్స్ ఇచ్చుడు, వాళ్ళ ఓట్ల గురించి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. అందుకొరకు మీరు ఏకం కండి, మనం అందరం ఏకమైదామని చెప్పేసి హిందూ బంధువులను నేను అడుగుతున్నాను. అంతవరకే కానీ భారతీయ జనతా పార్టీ మైనార్టీస్కి ఎప్పుడు ఎగెయిన్స్ట్ కాదు. వీఆర్ ఎగెయిన్స్ట్ మజ్లీస్, ఎంఐఎంకే మేము ఎగెయిన్స్ట్. వాళ్ళు చేసే హరకతులకు డెవలప్మెంట్ కానియకుండా చూస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర రావాలని చెప్పేసి. సో హిందూ బంధువులందరూ కూడా ఓటర్ మహాశయులకు, ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, మోడీ మనందరినీ ఏకతాటిపై ఒకటే సమానంగా చూసిండు. మీరు అందరూ అది ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీకి ఓటేసేవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవైపు సర్వేలు అని చెప్తున్నాయి, మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంది అని సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ వైపు కూడా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో వాటిని ఎట్లా చూస్తారు సార్? లాస్ట్ టైం నాకు ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఈ సర్వేలు అన్నీ ఏం చెప్పినా తెలుసా? మా అంటే ఇంకో 2000 పెరుగుతాయన్నారు, 6000కి ఇంకో 2000 పెరుగుతాయన్నారు. లాస్ట్ టైం నా ఎలక్షన్సే అన్ని సర్వేలు 26,000 చిల్లర వచ్చినాయి.
కిషన్ రెడ్డి గారి ఎలక్షన్లో ఇక్కడ 50,000 దాటమని చెప్పారు, 65,000 పైన వచ్చినాయి. జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు అందరూ తిరిగినరు, ప్రతి ఒక్క బూత్ ప్రతి ఒక్క ఓటర్ 4-5 సార్లు కలిసినాము. వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఒక ఫీలింగ్స్ పర్సనల్గా పిలిచి ఇప్పుడు చూసాను మీరు ఇక్కడికి కూడా. మేము అసలు నా టెన్షన్ ఫీలింగ్లో నేను ఎక్కడెక్కడ తిరుగుతుంటే లేదు మా అపార్ట్మెంట్స్కి రావాల్సిందే అని చెప్తే 4 అసోసియేషన్ కలుసుకుంటే ఇక్కడ రావడం జరిగింది. సో ప్రజలు ఆలోచిస్తున్నారు ఎటు చేయాలనేది. వాళ్ళకు ఎల్లుండి తెలుస్తుంది ఎటు పడ్డాయి ఏంది, వాళ్ళకి మధ్యలో ఉన్నదా ఎవరి మధ్యలో ఉన్నది. ఇట్లా అంటే ఇక్కడ హిందూ ఓట్లు కొంచెం స్ప్లిట్ అయితే అనే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంతేగాని ఈ సర్వేలు 20,000 అన్నీ నేను లాస్ట్ టైం కూడా చూసినా ఏది కూడా ఇక్కడ సక్సెస్ కావు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మధ్య తరగతి కూడా కాదు, బిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సర్వేల గురించి కూడా తెలియదు, వాళ్ళ ఫోన్లు కూడా సరిగ్గా ఉండవు, గుడిసెలలో ఉంటారు, రోజు పని చేసుకుంటేనే వాళ్ళకి వెళ్ళేది వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఓకే థ్యాంక్ యూ. సో అది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా సర్వేలన్నీ ఈ విధంగానే చెప్పాయి. ప్రస్తుతం అట్లాంటి పొజిషన్స్ అయితే లేవు. ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి సానుకూలంగా స్పందిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తాయి అనేది అయితే ఆశిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ చివరి రోజు కాబట్టి అపార్ట్మెంట్ సమూహాలు వివిధ కమ్యూనిటీ వాళ్ళతో కూడా మమేకం అవుతూ వెళ్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 7 డివిజన్లో విజయ సంకల్ప యాత్రతో మహాపాదయాత్ర అయితే చేపడుతుంది. కృష్ణనగర్లో బండి సంజయ్, గోడబండలో కిషన్ రెడ్డి, అట్లా ఇటు ఒక్కొక్క రహమత్నగర్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రఘునందన్, ఇట్లాంటి అంతా కూడా మహాపాదయాత్ర చేసి ఒక అవేర్నెస్, ఒక అలజడి సృష్టించేందుకు అయితే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రసూన. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.